సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పండుగ వేళ కార్యక్రమానికి స్వాగతం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఇవాళ ఉదయం శ్రీవారు చిన్న సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ నిర్వహించారు. మలయప్ప స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి యోగముద్ర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో వివిధ కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. మరోవైపు రాత్రి 7 గంటలకు స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. 9 రోజుల పాటు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు సప్తగిరివాసుడు. అసలు వెంకన్న బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి? బ్రహ్మోత్సవాలను ఎందుకు జరుపుతారు? అప్పట్లో ఎన్ని వాహనాలపై వెంకన్న స్వామి దర్శనమిచ్చేవాడు? తెలుసుకుందాం రండి. లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు జరపాలని ఆ గోవిందుడే ఆజ్ఞాపించడంతో బ్రహ్మదేవుడే ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారట. కన్యామాసం అంటే అశ్వయుజంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా ముందు 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఇప్పుడంటే సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. కానీ ఒకప్పుడు నెలకొకటి వంతున ఏటా 12 బ్రహ్మోత్సవాలు జరిగేవట. క్రీస్తు శకం 614లో సమవాయి అనే పల్లవరాణి మనవాళ పెరుమాళ్ అనే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించారు. ఈ విగ్రహాన్నే అప్పట్లో ఊరేగించి బ్రహ్మోత్సవాలు జరిపినట్లు ఆధారాలు ఉన్నాయి. సమవాయి అనంతరం క్రీస్తు శకం 1254వ సంవత్సరంలో చైత్రమాసంలో తెలుగురాజు విజయగండ గోపాలదేవుడు 1328లో ఆషాఢమాసంలో ఆడి తిరునాళ్లు పేరిట త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు ఉత్సవాలు జరిపారు. అలాగే 1429లో ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప దేవరాయలు, 1446లో మాసి తిరునాళ్ల పేరిట హరిహర రాయలు, 1530లో బ్రహ్మోత్సవం పేరిట అచ్యుతరాయలు జరిపారు. ఏడాదికి 12 సార్లు జరిగే ఈ ఉత్సవాలు క్రీస్తు శకం 1583 నాటి వరకు కొనసాగాయి. అయితే కాలక్రమేణా మార్పులు జరిగి ఏడాదికి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరపడం మొదలైంది. తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయంటే అందరికీ ఠక్కున గరుడ వాహనం గుర్తుకు వస్తుంది. కానీ గరుడ వాహనాన్ని క్రీస్తు శకం 1530కి ముందు వాడినట్టు చరిత్రలో లేదు. సూర్యప్రభ వాహనం, గజవాహనం క్రీస్తు శకం 1538లో ప్రారంభించగా క్రీస్తు శకం 1614లో సింహవాహనం మొదలైంది. మట్ల కుమార అనంతరాజు క్రీస్తు శకం 1625లో శ్రీవారికి బంగారు అశ్వవాహనం, వెండి గజవాహనాన్ని, సర్వభూపాల వాహనాన్ని బహూకరించారు. ప్రస్తుతం టీటీడీ తయారు చేయించిన నూతన సర్వభూపాల వాహనాన్నే వినియోగిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఫలానా రోజు ఫలానా వాహనాన్నే వాడాలని నిబంధనలు గతంలో ఉండేవి కావు. నిర్వాహకుల ఇష్టం మేరకు ఆయా వాహనాలపై స్వామివారిని ఊరేగించేవారు. కాలక్రమేణా ఒక్కో రోజు ఒక్కో వాహనాన్ని వాడడం మొదలుపెట్టారు. బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచకంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇప్పుడు చూస్తున్నాం. కానీ అప్పట్లో శ్రీవారి ఆలయం ముందు పెద్ద పేలుడు సంభవించినట్టు శబ్దం చేసి మంటను వేసేవారట. ఈ పద్ధతిని ఆదిర్వేది అనేవారు. తొలిసారిగా ఈ విధానాన్ని క్రీస్తు శకం 1583లో ప్రారంభించినట్లు శాసనాధారం ఉంది. ఉత్సవాలకు ముందు శ్రీవారి ఆలయాన్ని వైదిక ఆచారాలతో శుద్ధి చేసేందుకు క్రీస్తు శకం 1583లో ప్రవేశపెట్టిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నేటికి పాటిస్తున్నారు. స్వయంగా బ్రహ్మే ఈ ఉత్సవాలను జరుపుతాడని చెప్పడానికి ప్రతీకగా ప్రతిరోజు వాహనం ముందు బ్రహ్మరథం కదులుతుంది. ఒక్క రథోత్సవం రోజు మాత్రం ఈ బ్రహ్మరథం ఉండదు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. స్వయంగా ఆ బ్రహ్మదేవుడే రథం పగ్గాలు స్వీకరించి నడుపుతాడు కాబట్టి బ్రహ్మరథం ఉండదని చెప్తారు.
అంకురార్పణతో మొదలయ్యే ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, చినశేష వాహనం, పెదశేష వాహనం, సింహవాహనం, ముత్యాల పందిరి, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహిని అవతారం, గరుడ వాహనం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, రథోత్సవం, బంగారు తిరుచి వంటి వాహనాలపై దేవదేవుడు కొలువై భక్త కోటికి దర్శనమిస్తారు. 1970వ సంవత్సరం వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెండి వాహనాలు మాడవీధుల్లో ఊరేగింపుగా వచ్చేవి. ఇప్పుడు ఆ ఆచారం కనిపించడం లేదు. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లోకస్థితి కారణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపిణిగా మహాలక్ష్మీదేవిగా భక్తులకు దుర్గమ్మ అనుగ్రహిస్తోంది. మహాలక్ష్మీదేవిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు, విజయం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. శుక్రవారం పైగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ కావడంతో తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వినాయకుడి ఆలయం వద్ద నుంచి కొండపైన వరకు అన్ని క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గా ఘాట్ వద్ద అమ్మవారికి పంచహారతి ఇచ్చారు పురోహితులు. ఈ దృశ్యాలు చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నట్లుగా మనోహరంగా ఉన్నాయి. పంచహారతి ఇస్తోన్న డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అమలాపురంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రులలోని 5వ రోజు సందర్భంగా అమలాపురం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మాతను 4,41,00,000 కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవి అలంకరణలో అభయమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవటం కోసం భక్తులు పోటెత్తారు. దేశంలో ఎత్తైన ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత విగ్రహాన్ని భాగ్యనగరంలో ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ వినాయకుడి కంటే ఎత్తైన విగ్రహాన్ని చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. 72 అడుగుల దుర్గామాతను చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. 25 ఏళ్లుగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. చాదర్ఘట్లోని విక్టోరియా ప్లే గ్రౌండ్స్లో 72 అడుగుల దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి సంబంధించి మరిన్ని వివరాలు నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటండి? సో మనకి ఈ ఇయర్ వచ్చేసి 26th ఇయర్ సెలబ్రేషన్. మనకి ఇక ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ మట్టి, గడ్డి, కలకత్తా నుంచి వచ్చిన మట్టితోని ఫినిషింగ్ చేసి ఓన్లీ వాటర్ పెయింట్స్తోనే ఇంత పెద్ద అమ్మవారు తయారు చేయడం జరిగింది. దాదాపు ఇది ఒక 16 సంవత్సరాల నుంచి 50 అడుగులు, 55 అడుగులు, 60 అడుగులు అట్లా పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి 72 అడుగులు. ఇది మెయిన్ ప్రత్యేకత. ఎందుకంటే దీంట్లో టోటల్ ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత. ఇంకో ప్రత్యేకత ఏముందంటే ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి స్పెషల్గా రావడం ఏంటంటే రూపం. ప్రతి ఒక్కసారి అమ్మవారు అనేది ప్రత్యేకంగా ఎక్కడ చూడని డిఫరెంట్ రూపంలో అమ్మవారు రూపుదిద్దుకుంటుంది. ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈ అమ్మవారు దుర్గామాత పూజలు అంటే డిఫరెంట్ ఉంటాయండి. వినాయకుల్లా కాకుండా అమ్మవారికి వచ్చి రోజు రోజుకు ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది, ప్రత్యేకమైన పూజ ఉంటుంది, ప్రత్యేకమైన శారీ ఉంటుంది, ప్రత్యేకమైన ప్రసాదం ఉంటుంది, ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది. సో ఇవన్నీ రోజు రోజుకు డిఫరెంట్ ఉంటుంది. సో ఆ ప్రకారమే అమ్మవారికి పూజలు చేయాల్సి వస్తుంది. మనం ఇంకొకటి ఏంటంటే మనకు 4th రోజు అక్టోబర్ ఇక్కడ నుంచి 4 o'clock ఊరేగింపు అమ్మవారు ఉంటుంది. అమ్మవారిని ఇస్లామా బజార్ ఏరియా మొత్తం తిప్పుకొని ఇక్కడనే మళ్ళీ ఇక్కడికే తెచ్చి ఇక్కడ 8 o'clock 9 o'clock వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు ఉంటాయి. మన శ్రీశైలం నుంచి కానీ, మన తిరుపతి నుంచి కానీ, మన విజయవాడ నుంచి వచ్చే వేద పండితులు ఉంటారు. వాళ్ళ ద్వారా అమ్మవారిని పూజలు చేసి పాలాభిషేకము మరియు కాశీ నుంచి తెచ్చిన వాటరు మరియు ఇంకా ఇతర నుంచి ఏరియా నుంచి వచ్చిన వాటర్తోని అమ్మవారితో నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నిమజ్జనం ఇక్కడే చేస్తారా ఏంటి? ఇక్కడనే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఓన్లీ మట్టితో చేసే విగ్రహం. సో మనకు ఆ ప్రత్యేకత కూడా ఏంటంటే మనకు ఈకో ఫ్రెండ్లీ వాడాలనే సంకల్పంతో మనం ఇంత పెద్ద విగ్రహం చేస్తున్నాను. నాకు గుర్తింపు దాని గురించి కాదు, పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. ప్లాస్టర్ ప్యారిస్ వాడకూడదు. ఇది ఎందుకంటే టోటల్ సింగిల్% కూడా కలుషితం లేని విగ్రహం. మొత్తం మీద చూసుకోవచ్చు అక్టోబర్ 4వ తేదీ వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 4వ తేదీన
ఇక్కడే ఏకో ఫ్రెండ్లీ దుర్గామాతను నిమజ్జనం చేయనున్నారు. ఏకో ఫ్రెండ్లీ ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా పూర్తిగా ఏకో ఫ్రెండ్లీ దుర్గామాత విగ్రహాన్ని తయారు చేయించినట్టు చెప్పారు. ఇక్కడే నిమజ్జనం చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ గంగా జలాన్ని కానీ ఇక్కడ ఇతర పుణ్యక్షేత్రాల నుంచి వచ్చిన జలాలతో ఇక్కడే అమ్మవారిని నిమజ్జనం చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు లలితా పంచమి శ్రీ రాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అర్చకులు. అమ్మవారికి ఉదయం పల్లకీ సేవ, శేషవాహన సేవ నిర్వహించామని, సాయంత్రం అమ్మవారిని సాలభజింక సేవ, గంధోత్సవం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు జోగులాంబ అమ్మవారు స్కందమాత దేవిగా బంగారు మకర తోరణం ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మహాలక్ష్మి దేవి అలంకరణలో దుర్గామాత దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 61,66,666 రూపాయలతో మహాలక్ష్మి అమ్మవారిని అలంకరించారు. కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించినట్లు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రాపురంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా వేడుకల్లో 5వ రోజున కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా కనకదుర్గ అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలు చేశారు. దుర్గా నవరాత్రి వేడుకల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. ఈ దసరా మహోత్సవాల్లో అమ్మవారి రూపాల ప్రత్యేకత నవదుర్గా ప్రాశస్త్యంలో చూద్దాం. నేను శైలపుత్రి దుర్గను, మీ పుత్రికను, నేనే మీ భవిష్యత్తును. బ్రహ్మచారిణి దుర్గను, లక్ష్య సాధనలో నాకు నేనే సాటి, కార్యదక్షతలో లేదు నాకు పోటీ. చంద్రఘంటా దుర్గను, పరిపూర్ణ మహిళను, పరిణీతను. కూష్మాండ దుర్గను, సృష్టికి మూలాన్ని, ఆయుధధారిని, ఆనందానికి ఆలవాలాన్ని. స్కందమాతా దుర్గను, మాతృత్వానికి ప్రతీకను, మమతకు నిలయాన్ని. కాత్యాయని దుర్గను, మహిషాసుర మర్దినిని, పరమేశ్వరుణ్ణే మించిన పరమోత్కృష్టను. కాళరాత్రి దుర్గను, దుష్టుల పాలిట కాళరాత్రిని, శ్యామలాంగిని, శక్తి స్వరూపిణిని. మహాగౌరీ దుర్గను, నేనే ఒక సైన్యాన్ని, అద్భుతాలకే మహాద్భుతాన్ని. సిద్ధిధాత్రి దుర్గను, సర్వసిద్ధి ప్రదాతను. లక్ష్మీ స్వరూపాన్ని, ఆత్మ సాక్షాత్కారానికి ప్రతీకను. నవదుర్గలు, అమ్మకు 9 రూపాలు, అనంతమైన స్త్రీ శక్తికి ప్రతిరూపాలు. 6వ రోజు బతుకమ్మ సంబరాలు భాగ్యనగరంలో ఘనంగా జరిగాయి. బషీర్బాగ్లోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో బతుకమ్మ ఆటపాటలతో కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ చుట్టూ మహిళా ఉద్యోగులతో పాటు డీఈఓ రోహిణి బతుకమ్మ ఆడి పాడారు. తెలంగాణ మహిళల సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని డీఈఓ అన్నారు. ఇది పండుగ వేళ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.